హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్, యూట్యూబ్ ఛానల్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఇవాళ మనం హౌ టు రీడ్ ఏ సెంటెన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు. ఒక సెంటెన్స్ని ఎలా చదవాలి తెలుగులో అంటే సెంటెన్స్ చదివేటప్పుడు మనం ఏ విధమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూడాలి, దాన్ని మనం ఎలాంటి పాయింట్స్ అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఇలా సెంటెన్స్ చదవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి మనం ఫర్దర్గా చూసుకున్నట్లయితే మనకు ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్కి ఎగ్జామ్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు. సో ఆ ఎగ్జామ్స్లో ఈ సెంటెన్స్ చదవడం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఎలాంటి క్వశ్చన్స్ చేయొచ్చు, లైక్ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంది, మనకు సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ఉందండి, ఆ తర్వాత లైక్ క్లోజ్ టెస్ట్ ఉంది, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫ్రేజ్ రిప్లేస్మెంట్, ఈ క్వశ్చన్స్ ఏవైనా తీసుకోండి. సో ఇవన్నీ కూడా కేవలం ఒక సెంటెన్స్ని ఎలా చదవడం, అందులో ఉన్నటువంటి పాయింట్స్ ఎలా ఉంటాయి, ఏ పాయింట్స్ మనం నేర్చుకుంటే బాగా మనకు బెనిఫిట్ ఉంటుంది కమింగ్ ఎగ్జామ్స్ కానీ, ఎస్బీఐ కానీ, ఐబీపీఎస్ కానీ, మీరు ఏ ఎగ్జామ్స్ అనేది తీసుకోండి, ఎస్ఎస్సీ, రైల్వే, ఏదైనా ఇంగ్లీష్ కంటెంట్ ఒకటేనండి. సెంటెన్స్ ఫస్ట్ మనం ఎలా చదవడం నేర్చుకుంటే మనం ఆటోమేటిక్గా ఎగ్జామ్స్లో ఏమున్నాయో రాయొచ్చని దాని యొక్క ఉద్దేశం అండి ఇక్కడ. సో అదే పాయింట్స్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను హౌ టు రీడ్ ఏ న్యూస్ పేపర్ అని చెప్పేసి. న్యూస్ పేపర్లో కూడా నేను చాలా పాయింట్స్ రాశాను, ఏం చేయాలి ఏం చేయకూడదు అంటే డోంట్స్ డు నాట్స్ అని చెప్పేసి మనం క్లియర్గా రాసామండి. లాస్ట్ క్లాస్లో మీకు కావాలంటే రిఫర్ చేసుకోవాలనుకుంటే ఆ యొక్క వీడియో చూడండి. సో ఈ క్లాస్లో ఒక సెంటెన్స్ని ప్రత్యేకంగా ఏ విధంగా ఫోకస్ చేయాలి, సెంటెన్స్ చదవడం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏమున్నాయి, సో సెంటెన్స్ మనం చదువుకోకపోతే సెంటెన్సే కరెక్ట్ చదవలేనప్పుడు ఒక పారాగ్రాఫ్ కానీ అందులో ఉన్నటువంటి ఇంటెన్షన్, వాట్ ఈస్ ద రైటర్స్ ఇంటెంట్, సో అది మనం తెలుసుకోలేక పోతాం. కాబట్టి ఇవాళ సెంటెన్స్ని ప్రధానంగా ఏ విధంగా చదవాలనే ఉద్దేశంతోనే మీ ముందుకు నేను రావడం జరుగుతుంది. సో దాన్ని క్లియర్గా చెప్తానండి, మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేసుకోవాలి. సో లాస్ట్ క్లాస్లో మనం న్యూస్ పేపర్ ఏ విధంగా చదవాలో క్లియర్ కట్గా నేర్చుకున్నాము. సో అందులోని పాయింట్స్ ఇప్పుడు సెంటెన్స్ రూపంలో చెప్తున్నానండి నేను. సో లాస్ట్ క్లాస్లో ఒక న్యూస్ పేపర్ పైన ఢిల్లీ ఎలక్షన్స్ ఢిల్లీ పోల్స్ అనే దానిపైన మనం న్యూస్ పేపర్ అంతా కూడా చూసాము. సో ఇవాళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే న్యూస్ పేపర్ కాకుండా అందులో ఉన్నటువంటి న్యూస్ పేపర్ కంటెంటే తీసుకున్నాను నేను, న్యూస్ పేపర్లో ఉన్నటువంటి సెంటెన్సే తీసుకున్నాను. సో ఆ సెంటెన్స్ చదువుకోవడం వల్ల మళ్ళీ మీకు హెల్ప్ చేయొచ్చు. ఇవాళ న్యూస్ పేపర్ హిందూ ఎడిటోరియల్ తీసుకోండి, మీరు టైమ్స్ ఆఫ్ ఇండియా తీసుకోండి, డెక్కన్ క్రోనికల్ తీసుకోండి, ఏ పేపర్ అయినా తీసుకోండి. సో ఆ పేపర్ చదవాలి అంటే ఫస్ట్ మనం సెంటెన్సెస్ ఎలా ఫామ్ అవుతున్నాయి, సెంటెన్సెస్లో ఎలా ఉన్నాయని ఈజీ టిప్స్తో మీకు చెప్పడం జరుగుద్ది. సో దానికని చెప్పేసి ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. వన్స్ అగైన్ అందరికీ నమస్కారం. ఒకసారి మనం ఇప్పుడు ఛానల్లోకి వెళ్ళిపోదాం, ఇందులో చూద్దాం ఎలాంటివి ఉన్నాయో. సో దానికన్నా ముందు మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నానండి. నెక్స్ట్ క్లాస్లో నేను వొకాబులరీ అంటే మనకు ఇప్పుడు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్లో ఒకటి గ్రామటికల్ అయితే, రెండోది టఫెస్ట్ చాప్టర్ అండి వొకాబులరీ. సో ఈ వొకాబులరీ ఎంత ఈజీగా ఉంటుందో చెప్పబోతున్నాను. దానికన్నా ముందు నేను సెంటెన్స్ ఎలా చదవాలని ముందు మీకు ఇది ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వొకాబులరీ ఎలా చదువుకోవాలి, ఇది ఎంత ఈజీగా ఉంటుంది అనేది విత్ సింపుల్ అండ్ ఈజీ టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపెట్టబోతున్నాను. ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ కొయాలిజ్ ఉందండి, అక్విజిన్ ఉందండి, అడాల్సీన్, ఇరిడిసీన్, కాన్వాల్జీన్, జువినిసీన్. సో ఇక్కడ 6 పదాలు ఉన్నాయండి. 6 పదాలు కూడా మనకు ఒకటే ప్రొనౌన్సియేషన్తో పలుకుతున్నది. ఆ రిపీటెడ్ వర్డ్ ఏంటంటే చూసుకోండి, మీకు ఇక్కడ ఈజ్, మీరు చూసుకోండి ఇక్కడ రిపీటెడ్ వర్డ్ ఏమైందంటే చూడండి అండి, ఒకటి చూడండి ఇక్కడ రిపీటెడ్ వర్డ్ ఏమైందంటే ఈజ్ అండి. ఈజ్ 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 అన్ని పదాలలో కూడా ఏ పదం రిపీట్ అంటే ఈఎస్ఈ అనే పదం రిపీట్ అయిందండి. దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఈజ్ మీన్స్ ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ ఆర్ బిగినింగ్ అని మీనింగ్ వస్తుందండి. దీన్ని మనం మామూలుగా ఏమంటామంటే రూట్ వర్డ్ అని చెప్పేస్తామండి. దీన్ని ఏం చెప్తామంటే రూట్ వర్డ్ అంటామండి. అన్ని పదాలలో కూడా చూసుకోండి మీకు ఈజ్ అనే పదం రిపీట్ అయింది. అఫ్ కోర్స్ దీన్ని మనం రూట్ వర్డ్ అంటామండి. రూట్ వర్డ్ అనేది అంతా కూడా మధ్యలో ఉంటుంది, కానీ ఈ పదాలకి మాత్రం సఫిక్స్గా వస్తుంది. మీరు దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. దీని యొక్క మీనింగ్ చెప్పాను, ద ప్రాసెస్ ఆఫ్ బిగినింగ్ ఆర్ ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ అంటే ఏదైనా తయారవ్వడం లేదా ఏదైనా దానికి ముందుకెళ్ళడం అనే మీనింగ్ మీకు ఈజ్ అనే పదం ఇలా ఉంటుందండి. సో దీన్ని మనం వొకాబులరీ బిల్డింగ్ అని చెప్తా ఉంటాం. ఒక పదాల యొక్క ఈజీనెస్ చూద్దాం. ఇక్కడ కో అలీజ్ అండి, మనం మామూలుగా తెలుసు కో ఎడ్యుకేషన్, కో కరిక్యులర్ యాక్టివిటీస్ అనే పదాలు చాలా మనం మార్కెట్లో మనం చదువుకుంటా ఉంటాం. ఇక్కడ కో అంటే మీనింగ్ ఏమంటామంటే టుగెదర్ అని మీనింగ్ వస్తుందండి. కో, కాన్, కామ్ ఏదైనా మీనింగ్ తీసుకోండి, మీ దీని యొక్క మీనింగ్ ఏంటంటే టుగెదర్ అండి. ఇప్పుడు కో అల్ ఈస్, అల్ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే అదర్ వస్తుంది. సో దీన్ని రూట్ వర్డ్స్ అంటామండి. మీకు అన్ని కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కమింగ్ క్లాస్లో. నేను వొకాబులరీ ఏ విధంగా చదువుకోవాలి, కొన్ని పదాలు తీసుకొచ్చేసి ఏం లేదండి, అందులో కొన్ని సఫిక్స్ ప్రిఫిక్సెస్ ఉంటాయి. ఆ సఫిక్సెస్ ప్రిఫిక్సెస్ అన్ని కూడా 100-200 లేవండి, జస్ట్ 10-15 సఫిక్సెస్ ప్రిఫిక్సెస్ ఉన్నాయి. అవి ఒకసారి మనం నోట్ డౌన్ చేసేసుకుంటే మనం ఏ పదం వచ్చినా కూడా 70-80% వర్డ్ మీనింగ్ దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూసుకోండి ఇక్కడ మీనింగ్, దీని యొక్క మీనింగ్ మనం డెవలప్ చేద్దాం ఇప్పుడు. కో అల్ ఈజ్ మీన్స్ ద ప్రాసెస్ ఆఫ్ బిగినింగ్, అల్ మీన్స్ అదర్, కో మీన్స్ టుగెదర్. మనం మామూలుగా అలియాస్, అలిబి, ఏలియన్ అనే పదాలు చూస్తున్నాం మార్కెట్లో. ఇక్కడ అల్ అంటే మీనింగ్ ఏంటంటే అదర్,
చూడండి, మనం రాము అలియాస్ సోమ్ అని చెప్పేస్తూ ఉంటాం, అంటే అనదర్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్. ఇక్కడ అలీ అంటే మీనింగ్ ఏంటంటే అదర్ అండ్ మీనింగ్ వస్తుందండి. మీరు ఏ పదమైనా కూడా ఇంగ్లీష్లో అలీ అనే పదంతో స్టార్ట్ అవుతుంది, దాని యొక్క మీనింగ్ ఏంటంటే అదర్ అండ్ మీనింగ్ వస్తుంది. సో ఈ విధంగా కోయాలీస్ అంటే మీనింగ్ ఏంటంటే డిఫరెంట్ పీపుల్ ఆర్ గ్యాదరింగ్ టుగెదర్, డిఫరెంట్ పీపుల్, అదర్ పీపుల్ గ్యాదరింగ్, దట్ మీన్స్ కమింగ్ టుగెదర్ ఆర్ బిగినింగ్ టుగెదర్ టు డూ సమ్ వర్క్ అని మీనింగ్ వస్తుంది. ఇక్కడ నాకు ఫైనల్గా కోయాలీస్ అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే ఐక్యం అవ్వడం, గుమిగూడడం, ఒక దగ్గర గ్యాదర్ అవ్వడం అని మీనింగ్ వస్తుందండి. చూడండి ఎంత ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అందులో ఒకటే పదం అండి, దాని సఫిక్స్ మనం ఫైండ్ అవుట్ చేసాం ఈజ్ అని, అది ఒకటి గుర్తుపెట్టేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ నెక్స్ట్ చూసుకోండి, అక్విజీన్ అంటున్నాడు. స్పెల్లింగ్ చూడడానికి టఫ్గా ఉంది, కానీ మనం ఈజీగా రాయొచ్చు. అక్విజీన్ అనేది సఫిక్స్ పక్కన తీసేస్తే, ఈజ్ అనేది పక్కన తీసేస్తే రిమైనింగ్ ఏంటండి అక్వై. అక్వైకి మనం యాడ్ చేస్తే అక్వైర్గా మారిపోయింది. అక్వైర్ అంటే తెలుసు కదా, మనం అక్వైరింగ్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్తా ఉంటాం. ఇక్కడ అక్విజిన్ మీన్స్ అక్వైరింగ్, ద ప్రాసెస్ ఆఫ్ బిగినింగ్ ఆర్ ద బికమింగ్ ఆఫ్ అక్వైరింగ్ నాలెడ్జ్ ఈజ్ నథింగ్ బట్ అక్విజిన్. అంటే తెలుగులో ఏమని చెప్తామంటే దానికి మీనింగ్ జ్ఞాన సముపార్జన, అంటే జ్ఞానాన్ని సముపార్జన చేసుకోవడాన్ని ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటంటే అక్విజిన్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్తా ఉంటాం. మన మార్కెట్లో ఏం చెప్తా ఉంటాం మామూలుగా, ఐ ఆమ్ అక్విజిన్ విత్ ద లేటెస్ట్ నాలెడ్జ్, విత్ ద లేటెస్ట్ టెక్నాలజీ అని చెప్పేస్తాం అన్నట్టు. సో ఇక్కడ అక్విజిన్ అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే ద ప్రాసెస్ ఆఫ్ బిగినింగ్ ఆర్ బికమింగ్ అని మీనింగ్ వస్తుంది, వేరే మీనింగ్ ఏం లేదని దానికి ఉద్దేశం అక్కడ. నెక్స్ట్ అడాల్సీన్, ఇందులో సఫిక్స్ తీసేయండి, ఈజ్ తీసేసామండి, మిగిలిపోయింది అంటే అడాల్ ఈజ్ నథింగ్ బట్ యూ కెన్ రైట్ అడల్ట్ అండి. అడల్ట్ అంటే మనకు తెలుసు ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్, ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ యంగ్ ఆర్ ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ ఓల్డ్. అడల్ట్ వీఆర్ యూజింగ్ ద వర్డ్. సో ఇక్కడ అడాల్సీన్ మీనింగ్ ఏమంటే ద ప్రాసెస్ ఆఫ్ బిగినింగ్ ఆర్ బికమింగ్ అడల్ట్ ఈజ్ నథింగ్ బట్ అడాల్సీన్. తెలుగులో అయితే దాన్ని మామూలుగా ఏమని చెప్పేస్తామంటే అడాల్సీన్ అంటే మీనింగ్ ఏంటంటే యవ్వనావస్థ దశ, యవ్వనంలోకి వెళ్ళిపోవడానికి మనం అడాల్సీన్ అని చెప్తా వస్తూ ఉంటాయి. సేమ్ మీనింగ్ ఇక్కడ కూడా అదే ఉండదు. ఈ మీనింగ్ చూడండి, జువినిసీంట్ అంటున్నాడండి. ఇందులో సఫిక్స్ చూడండి ఈజ్ అండి, రూట్ ఏంటంటే జువెన్ అంటే మీనింగ్ ఏమంటే యంగ్ అట్స్ అండి. మనం దీన్ని ఏమని చూసుకుంటాం అంటే మీకు ఏ పదమైన ఇంగ్లీష్లో జువెన్ అని వస్తే దానికి మీనింగ్ ఏంటంటే యంగ్ అండి. నా జువినిసీన్ అంటే మీనింగ్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ ఆర్ ద ప్రాసెస్ ఆఫ్ బిగినింగ్ యంగ్ ఈజ్ నథింగ్ బట్ జువినిసీన్. అంటే మళ్ళీ అంటే ఇది అడాల్సీన్ ఎలా అయితే ఉన్నదో జువినిసీన్ కూడా అదేనండి మీనింగ్. ఇక్కడ ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ యంగ్, మళ్ళీ తిరిగి బాల్యావస్థలోకి వెళ్ళడం కానీ, తిరిగి యంగ్, ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ యంగ్, అలాంటి సందర్భంలో మనం జువినిసీన్ అని మాట్లాడతామండి. అంటే ఇక్కడ ఈ రెండు కూడా సినోనిమ్స్ అని తీసుకోవచ్చు కదా, తీసుకున్నామండి. సో ఇక్కడ మీనింగ్ ఏమంటే ఈజ్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్, అది మీరు ఎక్కడైనా తీసుకోండి, ఎందులోనే తీసుకోండి, మీనింగ్ మాత్రం ఒకటే వస్తుంది, చేంజ్ కాదండి. సో అది అలా అయిపోయింది. నెక్స్ట్ ఇరిడిసిన్ చూసుకోండి, ఇందులో సఫిక్స్ ఏంటంటే ఈజ్ పక్కన తీసేసామండి, ద రూట్ వచ్చేసి ఇరిడ్ అండి. మీరు ఇరిడియం అనే మాట వినే ఉంటారు మార్కెట్లో. ఇరిడియం మీన్స్ టు షో మల్టిపుల్ కలర్స్, అంటే బహువర్ణ ప్రకాశం. దాని యొక్క మీనింగ్ ఎలా వస్తుందంటే ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ ఆర్ బిగినింగ్ షోయింగ్ మల్టిపుల్ కలర్స్. అది ఏదైనా కావచ్చు, వస్తువు అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, అది మనం చాలా కలర్లు చూపించినట్లయితే దాన్ని మనం ఇంగ్లీష్లో ఇరిడిసీన్ అని చెప్పేస్తాం. సో మనం ఏం పక్కన పెట్టేసాం, ఈజ్ పక్కన పెట్టేసాం, ఇరిడియం అనే దాన్ని రూట్ చేసాము, ఈజ్ అనే సఫిక్స్ చేసాము. సో మీనింగ్ ఫైండ్ అవుట్ చేస్తాం. తెలుగులో ఏమైనా మీనింగ్ చేసుకున్నామండి, బహువర్ణ ప్రకాశం అని చెప్పేదే మీనింగ్ ఏమొస్తుంది అంటే ఇరిడిసీన్ అని చెప్పేస్తామండి. సో ఆ విధంగా ఇక్కడ కాన్వాల్జిన్ అనేది చూడండి, ఇక్కడ రూట్ ఏంటండి కాన్ అండి. కాన్ అంటే మీనింగ్ చెప్పేస్తాం మనం, టుగెదర్ అని చెప్పాం. నా కాన్వాల్సీన్ అంటే మీనింగ్ ఏమొస్తుంది ఇక్కడ ద ప్రాసెస్ ఆఫ్ బిగినింగ్ ఆర్ బికమింగ్ టుగెదర్. అంటే దాని యొక్క మీనింగ్ ఏమొస్తుంది ఇక్కడ కాన్వాల్సీన్ మీన్స్ ఎస్పెషల్లీ రిలేటెడ్ టు హెల్త్ ఇష్యూస్ వి యూజ్ దిస్ వర్డ్ అండి. అంటే తిరిగి పొందుకోవడం, తిరిగి ఆరోగ్యాన్ని పొందుకోవడం, తిరిగి ఆ యొక్క హెల్త్ని రీగెయిన్ చేసుకోవడాన్ని మనం ఇంగ్లీష్లో కాన్వాల్సీన్ అనే పదాన్ని యూజ్ చేస్తామండి. సో ఇది నేను చెప్పేది ఏంటంటే ఇవాళ మీకు నెక్స్ట్ క్లాస్లో మీకు ఇలాంటి యొక్క సఫిక్సెస్, ప్రిఫిక్సెస్, రూట్ వర్డ్స్, దానికి కావాల్సినటువంటి మెటీరియల్ మనకి ఎలా దొరుకుద్ది, ఎక్కడ దొరుకుద్ది, మనకి SBI క్లర్క్ ఉందండి కమింగ్. సో మనం అంతా కాకపోయినా కూడా 70 to 80%, ఒక 70 to 80% వర్డ్ మీనింగ్ని మనం ఎక్స్పెక్ట్ చేసేటట్టు మీకు టిప్స్ చెప్తానండి. సో దానికోసం అని చెప్పేసి మీరంతా నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో రెడీగా ఉండాలి. దీనికోసం మనం ఏం లేదు, నేను కొన్ని సఫిక్సెస్, ప్రిఫిక్సెస్ రాయడం జరుగుద్ది. సో దాన్ని మీరు గుర్తుపెట్టేసుకుంటే సరిపోద్ది. దాని యొక్క మీనింగ్ ఏందో మీరు ఈజీగా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ విధంగా ఈ క్లాస్ నేను ఇప్పటికీ ఏం చెప్తానో చెప్పాను ఇక్కడ. సో నెక్స్ట్ నేను ఏం చెప్పబోతున్నాను అనేది మీకు ఇప్పుడు సెంటెన్స్ అనేది చూసాం ఆల్రెడీ మనం. హౌ టు రీడ్ ఏ సెంటెన్స్ అనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో దానిలో ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని రాస్తాను. సో ఇప్పుడు మనం ఇంపార్టెంట్ పాయింట్స్ రాసే ముందు నేను ఆల్రెడీ న్యూస్ పేపర్ రీడింగ్లో రాశానండి వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. దట్ మీన్స్ వెన్ యూ రీడ్ ఏ సెంటెన్స్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, డూస్ అండ్ డోంట్స్ ని రాయడం జరిగింది. సో అవి మళ్ళీ ఒకసారి రాస్తున్నాను మీకోసం, చూడండి. డూస్,
ఏం చేయాలి ఒక సెంటెన్స్ చదివేటప్పుడు నేను రాసాను ఆల్రెడీ, మీరు కావాలంటే పాత వీడియోలో చెక్ చేసుకోండి. ఈ వీడియోలో మళ్ళీ ఒకసారి రాస్తున్నాను మీకోసం చూడండి. డూస్ ఏం చేయాలంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ పైన ఫోకస్ చేసుకోవాలి. రెండోది వచ్చేసి ఆ ఫోకస్ చేసిన తర్వాత టెన్స్ ఏ టెన్స్లో ఉంది. నెంబర్ థర్డ్ వచ్చేసి అది ఏ వాయిస్లో ఉంది. వాయిస్ ఉంటే వాయిస్, ఐ మీన్ యాక్టివ్ వాయిస్ ఉంటే యాక్టివ్ వాయిస్, లేకపోతే ప్యాసివ్ ఉంటే ప్యాసివ్. ఒకసారి అది కన్ఫర్మ్ అయిపోయింది, అందులో మళ్ళీ స్పీచ్ ఉండకపోవచ్చు అండి, మీరు దానికి నో నీడ్ టు వరీ. సో నెంబర్ 5th వచ్చేసి వొకాబులరీ. ఏమైనా టఫ్ వొకాబులరీ ఉన్నట్లయితే దాన్ని కూడా మీరు ఫోకస్ చేసుకోవచ్చండి. సో ఇవి వాట్ టు డూ, ఇవి డూస్ ఏం చేయాలి, ఒక సెంటెన్స్ చదివే ముందు ప్రత్యేకంగా ఏం చేయాలి. నెక్స్ట్ మనం డోంట్స్ తీసేసుకోవాలి. డోంట్స్లో ఏం చదవకూడదు నేను చెప్పేశానండి. ప్రీపోజిషనల్ ఫ్రేజెస్ అని నేను క్లియర్గా చెప్పాను లాస్ట్ క్లాస్లో. అవి ఎలా ఉంటాయనేది కూడా మనం న్యూస్ పేపర్లో చూసాము. కాకపోతే ఇవాళ సెంటెన్స్ పరంగా చూస్తున్నాము. మీరంతా కూడా క్లియర్గా బిగినర్స్ కానీ ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంటుంది ఈ క్లాస్ అంతా కూడా, మీరు వినండి. నెక్స్ట్ రెండోది వచ్చి కంజంక్షనల్ ఫ్రేజెస్ అనేది కూడా మనం ఇగ్నోర్ చేయాలండి. కంజంక్షనల్ ఫ్రేజెస్ చాలా మందికి డౌట్ ఉందండి, చదవద్దు అంటున్నాడు సార్ మళ్ళీ ఇగ్నోర్ చేయమంటున్నాడు, ఇది ఏం క్లారిటీ అర్థం లేదని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. సో ఇలాంటి డౌట్స్ ఏం లేకుండా ఇప్పుడు మన ఎగ్జాంపుల్లో చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. కంజంక్షనల్ ఫ్రేజెస్ అంటున్నాం. నెక్స్ట్ కామా స్పాట్ అనేది కూడా రాశాను నేను, కామా స్పాట్. నెక్స్ట్ నెంబర్ 4 వచ్చేసి బ్రాకెట్ స్పాట్ అండి. అంటే ఏదైనా ఒక సెంటెన్స్ బ్రాకెట్లో రాస్తాడు, దాన్ని కూడా ఇగ్నోర్ చేసుకోవాలి. అవన్నీ మన ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇప్పుడు మనం సెంటెన్స్ ప్రాక్టీస్ చేస్తాం, మనకు 30-40 క్వశ్చన్స్ ఉన్నాయండి, అందులో కూడా ప్రాక్టీస్ చేద్దాం. మీరు అంతా కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోద్ది 1 by 1. నెక్స్ట్ బ్రాకెట్ స్పాట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత హైఫన్ స్పాట్లో కూడా రాస్తారు. రైటర్స్ యొక్క కన్వీనియంట్ అండి అది, హైఫన్ స్పాట్ అంట, మామూలుగా హైఫన్ స్పాట్లో కూడా రాస్తూ ఉంటాడండి. నెక్స్ట్ నెంబర్ 6 వచ్చేసి రిలేటివ్ ప్రొనౌన్స్ అని చెప్పడం జరిగింది మీకు. రిలేటివ్ ప్రొనౌన్స్ లో కూడా ఇవేనండి, ఇవే న్యూస్ పేపర్లో ఉంటాయి. ఇవే పార్ట్స్ మనకు కేవలం ఎగ్జామ్స్లో కూడా అడగడం జరుగుతుంది, వేరే ఉద్దేశమే లేదు. కాకపోతే క్వశ్చన్ స్ట్రెంత్ అనేది కొంచెం ఇంక్రీజ్ ఉండొచ్చు. సో దానికని చెప్పేసి మీరు చక్కగా కొన్ని ప్రాక్టీస్ సెషన్స్ కానీ ఏదైనా మీకు నచ్చినటువంటి వెబ్సైట్ నుంచి ప్రాక్టీస్ సెషన్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే వీటితోనే ప్రాక్టీస్ చేయడం నా యొక్క ఉద్దేశం అండి. హూము, హూమ్, విచ్, ఆ తర్వాత దట్ అండి. ఆ తర్వాత డబ్ల్యూహెచ్ ఫార్మ్స్ వేరు, వెన్, హౌ, వై ఇలాంటి పదాలు కూడా మనం రిలేటివ్ ప్రొనౌన్స్ చెప్పడం జరుగుతుంది. రిలేటివ్ ప్రొనౌన్స్ ఏం లేదు, డబ్ల్యూహెచ్ ఫార్మ్స్ యొక్క దాని యొక్క ఉద్దేశం. ఇప్పుడు నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే మీకు ఇక్కడ ఇది కమ్ టు ద డూస్. ఒకసారి డూస్ పట్టుకొచ్చేయండి. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దట్ మీన్స్ సబ్జెక్ట్ సింగులర్లో ఉంటే వర్బ్ సింగులర్లో ఉండాలి, అది మీకు చిన్న అంశాలు తెలిసినది. సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటే వర్బ్ కూడా ప్లూరల్లో ఉండాలి, అవి మీకు తెలిసినదే. సో ఈ కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అందులో ఏమి ఉండొచ్చు అంటే నేను చెప్పాను ఆల్రెడీ, సబ్జెక్ట్ వర్బ్ వాళ్ళిద్దరు ఎప్పుడు ఒక దగ్గర ఉండకపోవచ్చండి. మీకు సబ్జెక్ట్ కనుక ఒక ప్లేస్లో ఢిల్లీలో ఉన్నట్లయితే వర్బ్ అనేది ఇంకెక్కడో హైదరాబాద్లో ఉంటుంది. ఇంత డిస్టెన్స్ ఉంటుంది వారి మధ్యలో. ఈ మధ్యలో ఎవరు రావచ్చు అంటే వీళ్ళంతా వచ్చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తారండి. వాళ్ళ ఎవరు అంటున్నాం, డోంట్స్ అంటున్నాం. సో ఈ డోంట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడ వస్తుంది అంటే ఈ సబ్జెక్ట్ వర్బ్ మధ్యలో వస్తూ వారు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు. వారు మిమ్మల్ని వర్బ్ ఏందో ఫైండ్ అవుట్ చేయనియరు, సబ్జెక్ట్ ఏందో కూడా క్లియర్గా చెప్పరండి. ఆ విధంగా కన్ఫ్యూజ్ చేస్తూ మీ యొక్క డాటాని, మీ యొక్క టైంని అంతా కూడా కన్జ్యూమ్ చేసుకుంటాయి. సో వాటిని మీరు ఏంటంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేసి వర్బ్ ఎక్కడ ఉందో వర్బ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత టెన్స్ ఏముంది, దాని యొక్క వాయిస్ ఏంటి, స్పీచ్ ఏంటి, వొకాబులరీ ఏంటి, ఒకవేళ ఎర్రర్ కూడా ఐ మీన్ మనకు ఫ్రేజ్ రిప్లేస్మెంట్ తీసుకోండి, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ తీసుకోండి, ఎర్రర్ డిటెక్షన్ తీసుకోండి, ఇవన్నీ కూడా కేవలం ఈ యొక్క కాన్సెప్ట్ పైన ఆధారపడి ఉన్నాయి. దాన్ని మనం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అని చెప్తున్నాం. సో ఈ యొక్క కాన్సెప్ట్ మీరు క్లియర్గా నేర్చేసుకుంటే మీకు క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా కూడా మీరు ఈజీగా డిటెక్ట్ చేయగలరు. ఈరోజు ప్రధాన ప్రాబ్లం ఏంటి, స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రధాన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎంతో బాగా చదువుతున్నారు, నౌన్ చదువుతున్నారు, ప్రనౌన్, వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్ అంతా కూడా చదువుతున్నారు. కానీ బేసిక్ ఐడియా మాత్రం మర్చిపోతున్నారు. ఆ బేసిక్ ఐడియా మర్చిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే వారికి సబ్జెక్ట్ ఎక్కడ ఉంది, వర్బ్ ఎక్కడ ఉంది కనీసం ఫైండ్ అవుట్ చేయాలనే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు దే డోంట్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ అపాన్ దెమ్సెల్వ్స్. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వారి కోసం మనం ఈజీగా ఒక సెంటెన్స్ ఏ విధంగా చదివించుకోవాలి, ఇలా సెంటెన్స్ చదువుతూ కొంచెం ఇంప్రూవ్మెంట్గా మీరు న్యూస్ పేపర్ చదువుతూ డైలీ ఒక 1 hour కానీ 30 minutes కానీ, లేకపోతే మీకు సఫిషియెంట్గా టైం ఉందన్నప్పుడు ఎడిటోరియల్ ఏదైనా మీకు ఇష్టం వచ్చినటువంటి ఎడిటోరియల్, నేను ఒకటి ఎడిటోరియల్ చదవని చెప్పట్లేదు, మీకు సంబంధించినటువంటి న్యూస్ పేపర్ చూడండి, లైక్ న్యూస్ చూడండి, మీకు నచ్చినటువంటి మూవీస్ చూడండి. కాకపోతే అందులో అబ్జర్వ్ చేస్తూ చూడాలి. ఏదో టైంపాస్కి చదువుతానంటే మాత్రం ఇంగ్లీష్ రాదండి, దాని యొక్క ఉద్దేశం అది ఎలా. సో ఇలాంటి పాయింట్స్ ఇప్పుడు నేను ఒకటి అబ్జర్వ్ చేస్తూ చెప్తున్నానండి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా ఇంటెన్షన్. డూస్ ఎలా ఉంటుంది, డోంట్స్ ఎలా ఉంటాయి, డోంట్స్ ఎక్కడ వస్తాయి ఇవన్నీ అంటే సబ్జెక్ట్ వర్బ్ మధ్యలో వస్తూ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. అప్పుడు మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఏంటి, కంజంక్షనల్ ఫ్రేజ్ ఏంటి, కామా స్పాట్ ఏంది, బ్రాసెస్ స్పాట్ ఏంది, హైఫన్ స్పాట్ ఏంది, రిలేటివ్ ప్రొనౌన్ స్పాట్ ఏంది, వీటిని ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తూ ముందుకు వెళ్ళాలనేది దాని యొక్క ఉద్దేశం ఇక్కడ. సో లెట్ us టేక్ 1 example, 2 to 3 examples, ఆ తర్వాత మనం కన్ఫర్మ్ చేసుకుందామండి. సో మీరు చూస్తూ అబ్జర్వ్ చేస్తూ మీకు కీవర్డ్స్ నచ్చినట్లయితే మీరు నోట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. సో 30-40 క్వశ్చన్స్ ఉన్నాయి, మనం ప్రాక్టీస్ చేద్దాం సఫిషియెంట్గా, నో నీడ్ టు వరీ. లెట్ us go to the examples. Okay, so let us take the first example.
I am taking the first example. Let me read first. The fan and the cooler that I purchased yesterday was very costly. ఇది ఒక సెంటెన్స్ అండి. చూడండి, సెంటెన్స్ అంటే మీకు తెలుసు ప్రధానంగా అందులో సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ మూడు ఉంటాయండి. ఆ విషయం మీకు తెలుసు. సో ఇప్పుడు ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏంటంటే ద ఫ్యాన్ అండ్ ద కూలర్. మీకు తెలిసిన అంశమే సబ్జెక్ట్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ లో ఉండొచ్చు, మ్యాక్స్ టు మ్యాక్స్. సో నేను చెప్పేదేనండి. ఇప్పుడు ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఎవరు అంటే ద ఫ్యాన్ అండ్ ద కూలర్ ఈజ్ ద సబ్జెక్ట్ అండి. అంటే దట్ మీన్స్ ఒక ఫ్యాన్, ఒక కూలర్ ఉందండి. వర్బ్ ఎక్కడ ఉన్నారండి? మామూలుగా వర్బ్ అంటే మామూలుగా అందరూ ఏమని చెప్తారంటే పర్చేజ్ అని చెప్తారండి. అఫ్ కోర్స్ పర్చేజ్డ్ ఈజ్ ద వర్బ్ అండి. ఓకే, నేను కాదనట్లేదు. కానీ ఈ సబ్జెక్ట్ కి వర్బ్ మాత్రం ఇది కాదు. సో ఎక్కడ ఉంది వర్బ్? వజ్ అండి. ఇక్కడ వర్బ్ ఉంది. సో ఈ సబ్జెక్ట్ కి వర్బ్ ఎక్కడ ఉందండి? వజ్ అండి. సో ఇప్పుడు చూసుకోండి, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉందా అంటే లేదండి. సబ్జెక్ట్ ఎలా ఉంది? మనకు ప్లూరల్లో ఉంది. చూసుకోండి, ద ఫ్యాన్ అండ్ ద కూలర్. ఒక ఫ్యాన్, ఒక కూలర్ కలిపి రెండు వస్తువులు. కానీ వర్బ్ ఎలా ఉందంటే వజ్ ఉందండి. సో ఇది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ లేనట్టే కదా. సో ఇప్పుడు దీని ఏం చేశారు? కట్ చేసి ప్లూరల్ రాసేసుకుంటే ఏమవుతుందండి? వర్ అయిపోద్ది. వజ్కి ప్లూరల్ ఆబ్వియస్లీ వర్, మీకు తెలిసింది అంశం. సో ఇప్పుడు ఎలా చదవాలి ఒక సెంటెన్స్? ద ఫ్యాన్ అండ్ ద కూలర్ వర్ వెరీ కాస్ట్లీ. ఫినిష్, సెంటెన్స్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఎప్పుడు కొన్నారు, ఎలా కొన్నారు అనే అంశం మీకు తెలియాలి అనుకుంటే మీరు బ్యాక్ వచ్చేసి మళ్ళీ చదువుకోవాలి దీన్ని. ఇప్పుడు అది పద్ధతి, సెంటెన్స్ చదివే విధానమే అది. అంటే నా ఉద్దేశం మీరు చదవద్దు, మొదల పాట వదిలేయని నా ఉద్దేశం కాదండి. అక్కడ మీరు ఎప్పుడైతే సబ్జెక్ట్, మీరు ఎస్పెషల్లీ కాంపిటీషన్లో ఉన్నారు కాబట్టి ఈ విధంగా రైటర్స్ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ విధంగా టెక్స్ట్ ఉంటుంది ఇంగ్లీష్లో, ఆ విధంగా మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అని చెప్పేసి దాన్ని హోల్డ్ చేస్తున్నాను అంతే. నేను చదవట్లేదని నా ఉద్దేశం కాదు. సో ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే ద ఫ్యాన్ అండ్ ద కూలర్ వర్ వెరీ కాస్ట్లీ. కన్ఫర్మ్ అయిపోయిందిగా. ఇప్పుడు ఒకసారి బ్యాక్ వచ్చేయండి. దట్ ఐ పర్చేస్డ్ యెస్టర్డే. చూడండి, ఈ భాగం, ఈ పార్ట్ ఎందులో రాశాడు చూసుకోండి. దట్ అంటున్నాడు. నేను ప్రీవియస్ ఇంతకుముందే చెప్పాను. దట్ని ఏమని చెప్పొచ్చు అండి మనం మామూలుగా? ఇక్కడ మీకు చెప్పాను దట్ అంటే ఏంటండి? మామూలుగా నేను చెప్పాను రిలేటివ్ ప్రొనౌన్ అని చెప్పాను కదా. సో దాన్ని మీరు హోల్డ్ డౌన్ చేసేసుకోవాలి. దట్ ఐ పర్చేస్డ్ యెస్టర్డే అని హోల్డ్ డౌన్ చేసేసుకోవాలి. నేను హోల్డ్ డౌన్ చేశాను, దట్ ఐ పర్చేస్డ్ యెస్టర్డే. మరి అకార్డింగ్ టు ద టెక్స్ట్ ఇది సూట్ అయిందా అంటే చూసేసుకోవాలి. ఇప్పుడు ద ఫ్యాన్ అండ్ ద కూలర్ వర్ వెరీ కాస్ట్లీ. వర్ అన్నాడు కాబట్టి ఇది పాస్ట్ టెన్స్ గా, ఇది పాస్ట్ టెన్స్ గా. మరి ఈ సెంటెన్స్ కూడా పాస్ట్ టెన్స్ రాసాడా అంటే రాసాడు. చూసుకోండి, ఐ పర్చేస్డ్ యెస్టర్డే. ఐ అనేది సబ్జెక్ట్ అండి, వర్బ్ ఏంటండి? పర్చేస్డ్ కదా. యెస్టర్డే అనేది కూడా పాస్ట్ టెన్స్ కదా. సో అంతా కూడా సఫిషియెంట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ విధంగా ఒక సెంటెన్స్ చదువుకోవాలి. మీరు ఇదే ఎరైటేషన్ అనుకోండి, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అనుకోండి, ఫ్రేజ్ రిప్లేస్మెంట్ అనుకోండి, ఏదైనా చూసుకోండి. క్వశ్చన్ ఏ విధంగా అడగండి, మీకు మాత్రం చాలా స్ట్రాంగ్ గా కాన్ఫిడెన్స్ గా ముందుకు వెళ్ళిపోతే మాత్రం మీరు ఏ విధమైనటువంటి క్వశ్చన్ ఎలా అడిగినా కూడా ఇంతేనండి. ఇంక కాన్సెప్ట్ ఏం లేదు ఇంగ్లీష్లో. ఈ కాన్సెప్ట్ మీరు బాగా నేర్చు చేసుకుంటే మీకు వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్లో ఒకటే మెయింటైన్ చేయాల్సింది ఏంటంటే కాన్ఫిడెన్స్ అండి. మీరు మీ క్వశ్చన్ పైన మీకు కాన్ఫిడెన్స్ ఉందా ఫస్ట్ అనే అంశం మనం టెస్ట్ చేయడం జరుగుద్ది. సో నా క్వశ్చన్ పైన నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ద ఫ్యాన్ అండ్ ద కూలర్ వర్ వెరీ కాస్ట్లీ. దట్ ఐ పర్చేస్డ్ యెస్టర్డే. సో ఇన్ దిస్ నో ఇష్యూ, సెంటెన్స్ ఇస్ కరెక్ట్. సో ఇప్పుడు ఎర్రర్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసుకున్నామండి. ద ఫ్యాన్ అండ్ ద కూలర్ వర్ వెరీ కాస్ట్లీ. సో ఈ విధంగా మనం సెంటెన్స్ ని రీడ్ చేయాలి, చదవాలి. అందులో ఎర్రర్ ఉన్నట్టయితే చేసుకోండి. ఎర్రర్ అని చిన్న అంశం. ఫస్ట్ ఒక సెంటెన్స్ ని ఎలా రాయాలో తెలియనప్పుడు మనం పారాగ్రాఫ్ ఎలా చదవడానికి మనం ముందుకు వెళ్తున్నాం అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. సో ఈ విధంగా నేను అందుకే లాస్ట్ క్లాస్లో ఏం చెప్పాను, మీకు ఫస్ట్ న్యూస్ పేపర్ చెప్పాను. ఎందుకంటే చాలా మందికి న్యూస్ పేపర్ చదవడం అంటే కూడా ఒక విధమైనటువంటి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు అంటే వాళ్ళు ఏం చదువుతున్నారు, సెంటెన్స్ అసలు ఏముంటాయి, సెంటెన్స్ ఏ విధంగా చదవాలి అంశం కూడా మనం మార్కెట్లో క్లారిటీ లేదండి. సో అందుకని చెప్పేసి మనం ఇవాళ క్లియర్గా మీకు క్లియర్ కట్గా ఒక సెంటెన్స్ ఏ విధంగా చదవాలని చాలా ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు క్లియర్గా, మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. సో ద ఫ్యాన్ అండ్ ద కూలర్ వర్ వెరీ కాస్ట్లీ. దట్ ఐ పర్చేస్డ్ యెస్టర్డే. యూ కమ్ బ్యాక్ అండ్ రీడ్ వన్స్ అగైన్. దట్స్ యువర్ intention. Okay, fine. Now let us go to the second sentence. Second sentence, read the subject. John and his dog Snoopy. చూడండి, సబ్జెక్ట్ అండి. జాన్ అనేది ఒక వ్యక్తి అండ్ స్నూపీ అనేది అనేవాళ్ళు, మరి ఒక డాగ్. సో రెండు వస్తువులు ఉన్నాయి మనకి ఇక్కడ. మొత్తం 1 + 1 టోటల్ 2 ఉన్నాయండి. సో జాన్ అండ్ హిస్ డాగ్ స్నూపీ. ఇందులో వర్బ్ ఎవరండి? వర్బ్ ఎవరు అంటే ఇక్కడ చూసుకోండి, మెట్ ఉందండి. ఇక్కడ ఇది వర్బ్ అండి. సబ్జెక్ట్ ఎవరండి? ఇక్కడ సబ్జెక్ట్. సో జాన్ అండ్ హిస్ డాగ్ స్నూపీ, సబ్జెక్ట్ ఈస్ ద ప్లూరల్, right? So verb also should be the plurality. So verb already is in the past tense, no need to worry regarding this. పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి దీని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన అంశం ఏంటి, మధ్యలో ఎవరు ఉన్నారు, సబ్జెక్ట్ వర్బ్ మధ్యలో ఎవరు ఉన్నారు. నేను చెప్పానండి, ఇక్కడ ఢిల్లీకి హైదరాబాద్కు మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఉంటుంది. వీరి మధ్యలో చాలా ఇన్ఫర్మేషన్ మీకు రాస్తా ఉంటాడు. ఇక్కడ చూసుకోండి, మళ్ళీ ఇన్ఫర్మేషన్ రాశాడు. that were crossing the road అంటున్నాడు. చూడండి, ఈ భాగాన్ని కామాస్ లో కూడా పెట్టొచ్చు, ఈ భాగాన్ని బ్రాకెట్స్ లో కూడా రాయొచ్చు, ఈ భాగాన్ని హైఫన్స్ లో కూడా రాయొచ్చు. అది రైటర్స్ ఇంటెన్షన్, మనం క్వశ్చన్ చేయడానికి వీల్లేదు వారిని. కానీ మన ధర్మం ప్రకారం మనం అది ఎందులో రాశాడో తెలుసుకోవడమే మన యొక్క ఉద్దేశం. ఇక్కడ వాళ్ళు ఎలానే రాస్తారండి, మన ధర్మం ఏంటి, సెంటెన్స్ ఎలా రాశాడు, రిలేటివ్ ప్రొనౌన్ లో రాశాడా, కామాస్ లో రాశాడా, బ్రాకెట్స్ లో రాశాడా,
లేకపోతే హైఫన్స్లో రాసాడా? నేను ఇంతకుముందే మీకు చెప్పానని చూసుకోండి. ప్రిపోజిషనల్ ఫ్రేజెస్లో రాసాడా, కంజంక్షనల్ ఫ్రేజెస్లో రాసాడా, కామాస్లో రాసాడా, బ్రాకెట్స్లో రాసాడా, హైఫన్స్లో రాసాడా, రిలేటివ్ ప్రొనౌన్స్ రాసాడా? అది ఎందులో రాసాడో తెలుసుకొని దాన్ని ఇగ్నోర్ చేస్తూ మన సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అయ్యారా, లేకపోతే వారితో కూడా ఏమైనా ప్రాబ్లమేటిక్గా ఉందా, వారిని సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ఈ విధంగా మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ విధంగా మీరు మీ యొక్క ఇంగ్లీష్ని స్టార్ట్ చేసుకోవాలన్న నాకు ఉద్దేశం. మీరు నౌన్ చదవండి, ప్రొనౌన్ చదవండి, మీరు ఏదైనా చదువుకోండి, ఆర్టికల్ చదవండి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చదువుకోండి. సో అన్ని కూడా కేవలం ఈ ఒక్క చాప్టర్ పైన డిపెండ్ అయి ఉన్నారండి. ఆ చాప్టర్ పేరు మనం చెప్పేస్తున్నాం, దాని పేరు ఏంటంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అని చెప్పేస్తున్నాం. సో మీరు ఏ చాప్టర్ అని చూసుకోండి, ఈ యొక్క అవేర్నెస్తో మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీ ఇంగ్లీష్ చాలా చాలా డిడీస్గా అయిపోద్దని నా ఉద్దేశం. నేను కూడా సేమ్ ఇలానే ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యామని, తర్వాత ఈ యొక్క చాప్టర్ను మనం ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత మనం ఈజీగా చాలా ఫ్లెక్సిబుల్గా ముందుకు వెళ్ళిపోతున్నాం, దాని ఉద్దేశం ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు క్లియర్ కదా, నో ఇష్యూ కదా, సెంటెన్స్ ఇస్ కరెక్ట్ కదా, నో ఇష్యూ అండి. జాన్ అండ్ హిస్ డాగ్ స్నూపీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఎప్పుడు ఇఫ్ యూ వాంట్ టు నో ద ఇన్ఫర్మేషన్, ఎక్కడ ఎలా జరిగింది తెలుసుకోవాలనుకుంటే మీరు మధ్యలో చదువుకోండి. దాట్ వర్ క్రాసింగ్ ద రోడ్ అండ్ ఆఫ్ కోర్స్ సబ్జెక్ట్ ఈస్ ప్లూరల్. రిలేటివ్ ప్రొనౌన్ ఆల్వేస్. రిలేటివ్ ప్రొనౌన్ ఉద్దేశం ఏంటండి, యాంటీసిడెంట్, వారి ముందు ఎవరు ఉన్నారు. సింగులరా, ఇక్కడ వస్ వస్తుందండి, ప్లూరలా, వర్ వస్తుందండి. సో దాని ఉద్దేశం ఏదండి, రిలేటివ్ ప్రొనౌన్ కానీ కామర్స్ పార్ట్ కానీ వాటి ఉద్దేశం ఏంటంటే సబ్జెక్ట్ గురించి ఎక్స్ట్రా డాటా ఇవ్వడం. అందులో మీరు కన్ఫ్యూజ్ కావద్దు, క్లియర్గా ఉండాలి. నేను కావాలంటే మళ్ళీ ఒకసారి మీకు ఈ టాపిక్ చెప్పడం జరుగుతుంది విత్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తోటి. కాకపోతే ఈ పాయింట్స్ అని మీరు నోట్ చేసుకుంటూ చక్కగా మీ యొక్క నోట్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలండి. ఈ ఛానల్ కంటిన్యూస్గా మీకు డిఫరెంట్ విత్ టాపిక్స్, డిఫరెంట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు కూలంకషంగా అంతా క్లియర్ కట్గా మీకు SBI ప్రీకి మీరు వెళ్తున్నారు, క్లర్క్ ప్రీకి వెళ్తున్నారు. సో దానికి సంబంధించిన క్లియర్ కట్ డేటా అంతా కూడా మీకు ఏ విధంగా చదువుకోవాలి, మినిమం 25 మార్క్స్ ఎలా స్కోర్ చేయాలని చెప్పడమే నా యొక్క ధర్మం ఇక్కడ. సో ఓకేనా, సో ముందుకు వెళ్ళిపోతున్నాం, థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం. చూడండి ఇక్కడ థర్డ్ క్వశ్చన్లో, she walked 10 miles, which are really a great distance for a woman like her, who is not only old but also injured. So ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ చూడండి, సబ్జెక్ట్ ఎవరండి, she అండి సబ్జెక్ట్. సో మోర్ ఓవర్ ద సబ్జెక్ట్ ఈజ్ ఆల్సో సింగులర్. walked is also written in the past tense. past tense there are no formalities, singular or plural, we can take both అండి. past tense లో no need to worry, అంటే దాని ఉద్దేశంలో వరి కావాల్సిన అవసరం లేదు. she walked 10 miles. సెంటెన్స్ అయిపోయిందండి, సెంటెన్స్ క్లోజ్ అండి. ఇక్కడ వరకు మీరు చూసుకోండి, సెంటెన్స్ ఇక్కడ వరకు క్లోజ్ అండి. షీ వాక్డ్ 10 miles. విచ్ అనేది ఏం చెప్పామండి మనం ఇంతకుముందు, రిలేటివ్ ప్రొనౌన్స్ అని చెప్పాము, ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్స్ చెప్పాము. సో విచ్ ఆర్ రియల్లీ అ గ్రేట్ డిస్టెన్స్ అంటున్నాడు. తర్వాత ఫర్ అ ఉమన్ లైక్ హర్. చూడండి ఈ ఫర్ అ ఉమన్ లైక్ హర్, ఇక్కడ నుంచి ఈ భాగాన్ని ఏమని చెప్పండి, ఫర్ అనేది ఏంటంటే మామూలుగా ప్రిపోజిషన్ కదా. సో ఇప్పుడు దీన్ని ఏమని చెప్పాలంటే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని మనం చెప్పొచ్చు. నాట్ ఏ మ్యాటర్, నో ప్రాబ్లం అంటున్నాను ఇక్కడ నేను. ఏంటండి, ఫర్ అ ఉమన్ లైక్ హర్, ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్, నో నీడ్ టు వరీ. అర్థమైంది కదా. సో హూ ఈజ్, మళ్ళీ చూడండి ఇది రిలేటివ్ ప్రొనౌన్ కదా, మళ్ళీ దీన్ని ఏమని చెప్పాలి, రిలేటివ్ ప్రొనౌన్. నేను చెప్పాను రిలేటివ్ ప్రొనౌన్ ఎప్పుడు కూడా వారి ముందు వారిని చెప్పును. ఎవరున్నారు ముందు, హర్. హర్ అంటే సింగులర్ కదా, సో అందుకే ఈజ్ రాశాడండి. చూసుకోండి, హూ ఈజ్ నాట్ ఓన్లీ, నాట్ ఓన్లీ వచ్చింది ఖచ్చితంగా, బట్ ఆల్సో రావాలి కాబట్టి వీళ్ళు కూడా చక్కగా ఉన్నారు, నో ఇష్యూ. ఈ పార్ట్లో భాగం నో ఇష్యూ అండి. సో ఇప్పుడు ఇష్యూ ఎక్కడ ఉంది అంటే, మరి ఒక రిలేటివ్ ప్రొనౌన్ రాశాడు కదా. రిలేటివ్ ప్రొనౌన్ ఏం చెప్పాను, దీన్ని రిలేటివ్ ప్రొనౌన్ కదా. సో రిలేటివ్ ప్రొనౌన్ ఏం చేస్తారండి, ముందు వారిని రిఫర్ చేస్తారు. ముందు వారు ఎవరున్నారు, 10 miles ఉన్నారు. ఇప్పుడు 10 miles అనేది సింగులరా ప్లూరలా మీరు చెప్పాలి. ఇప్పుడు 10 miles అనేది సింగులరా ప్లూరలా. పదం చూడడానికి ప్లూరల్ లా కనబడుతుందని మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. 10 miles అనేది ప్యూర్ సింగులర్ వర్డ్ అండి. దీన్ని కాంపౌండ్ నౌన్ అని చెప్తాం మనం ఇంగ్లీష్ లో. సో దీన్ని ఎప్పుడు కూడా సింగులర్ లో తీసుకోవాలి. అందుకే ఎర్రర్ అనేది ఇక్కడ విచ్ ఈజ్ రియల్లీ అ గ్రేట్ డిస్టెన్స్ అని చెప్పాలి. దాని యొక్క ఉద్దేశమే అది. మీరు ఈ ఒక్క అంశమే కాదండి, మనకి ఇంగ్లీష్ లో చాలా పార్ట్స్ మీరు చూసుకోండి. ఈ మెజర్మెంట్ సంబంధించిన అంశాలు మామూలుగా ఏం చెప్పిస్తామంటే, చూడండి ఇక్కడ రాస్తున్నాను క్లియర్గా మీకు. మీరు వాటర్ తీసుకోండి, లైక్ వాటర్ని మనం ఎందులో మెజర్ చేస్తామండి, లీటర్స్లో మెజర్ చేస్తాం. సపోజ్ 10 liters తీసుకోండి, 10 liters. డిస్టెన్స్ తీసుకోండి 10 kilometers, సపోజ్ 10 kilometers. వెయింగ్ తీసుకోండి 10 kgs అంటామండి. సో కరెన్సీ తీసుకున్నట్లయితే 100 rupees అంటామండి. సో 10 rupees అంటామండి. సో ఇలా మీరు ఏదైనా మెజర్మెంట్ తీసుకోండి. మెజర్మెంట్ అన్ని కూడా నో డౌట్ లైఫ్ టైం వ్యాలిడిటీ వాళ్ళు సింగులర్ ని తీసుకుంటారండి. ప్రజెంట్ టెన్స్ అయితే ఈజ్, పాస్ట్ టెన్స్ అయితే వాజ్. సో నేను ఏం చెప్తున్నా అంటే సింగులర్ వర్బ్ తీసుకుంటారు అని చెప్పేస్తున్నాను ఇక్కడ. ఇది ఒకటే కాదు, మీరు లైఫ్ టైం గుర్తుపెట్టేసుకోవాలి, అందులో ఎలాంటి డౌట్ లేదు. చాలా మందికి కాన్ఫిడెన్స్ తక్కువైపోతుంది ఇంగ్లీష్ లో. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు మీ యొక్క
కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుకోనంత వరకు డౌట్గానే ఫీల్ అవ్వాలి తప్ప వేరే ఉద్దేశం లేదు. సో అందుకే ఇవాళ నుంచి చెప్తున్నాను, మీకు క్లియర్ కట్గా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ చెప్పేస్తున్నాను. ఇక్కడ 10 లీటర్స్ 10 కిలోమీటర్స్ 10 కిలోగ్రామ్స్ 10 రూపీస్ ఈజ్ దేర్ విత్ మీ ఆర్ ఈజ్ దేర్ ఇన్ ద రూమ్ ఆర్ ఈజ్ దేర్ ఇన్ ద పాకెట్ అని ఇలా చెప్పొచ్చు. దాని యొక్క ఉద్దేశం నేను చెప్పేస్తున్నాను. అంతేకాని ప్లూరల్ వచ్చే సమస్య లేదండి. ఇక్కడ అసలు ప్లూరల్ వచ్చేటువంటి పాసిబిలిటీ లేదు మనకి ఇంగ్లీష్లో అని చెప్పేస్తున్నాను. సో ఇప్పుడు ఈ విధంగా మనకు సెంటెన్స్ కన్ఫర్మ్ అయిపోయింది. ఒక సెంటెన్స్ ఎలా చదువుకోవాలి, ఎర్రర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇదే మీకు ఫ్రేజ్ రిప్లేస్మెంట్ ఇవ్వచ్చు, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో ఇవ్వచ్చు, సెంటెన్స్ కరెక్షన్లో ఇవ్వచ్చు, ఎక్కడైనా ఇవ్వచ్చు. ఉద్దేశం ఏంటంటే సార్ చెప్పాను, మెజర్మెంట్స్ అన్ని కూడా సింగులర్ వర్బే కానీ ప్లూరల్ వర్బ్ వచ్చే ఛాన్స్ లేదు. కానీ డైరెక్ట్ ఇవ్వచ్చు కదా అంటే డైరెక్ట్ ఇవ్వకుండా మీకు మధ్యలో ఒక రిలేటివ్ ప్రొనౌన్ యాడ్ చేశాడు చూసుకోండి. ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ యాడ్ చేస్తూ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు రైటర్. వారి యొక్క ఉద్దేశమే అది, మీరు కన్ఫ్యూజ్ కావడానికి మాత్రం వీల్లేదని చెప్పేస్తున్నాను క్లియర్ గా. ఓకే, లెట్ us go to the next question. థర్డ్ క్వశ్చన్ is completed. You have found out the right error. అదేంటంటే r goes to is అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం. చూడండి ఫోర్త్ క్వశ్చన్ చూడండి. The students as well as the principal is participating in the rally with his proper uniform and pamphlets. చూసుకోండి ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఎవరండి? నేను చెప్పాను సబ్జెక్టు మరి ఒక అంశం ఏంది క్లియర్గా ఏం చెప్పేస్తున్నానంట సార్. ఇక్కడ మీరు ఎప్పుడైతే సబ్జెక్టు చెప్పాలనుకుంటున్నారో వర్బ్ ముందున్నటువంటి 100 వర్డ్స్ కాదండి 200 వర్డ్స్ ఉన్నా మీకు సంబంధం లేదు. వర్బ్ ముందు 1000 పదాలు ఉన్నా కూడా దాన్ని మీరు సబ్జెక్ట్ అని క్లియర్గా చెప్పొచ్చు. నో నీడ్ టు వరీ. వర్బ్ తర్వాత మీకు 200 వర్డ్స్ ఉన్నాయి, పదాలు ఉన్నాయి, వాటిని ఆబ్జెక్ట్ అని చెప్పండి. నో నీడ్ టు వర్రీ అని చెప్పేస్తున్నాను. ఇక్కడ మీరు దానిలో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదండి, మీరు క్లియర్గా ఉండాలి. నా ఉద్దేశం అది. ఇక్కడ చూడండి, ఇక్కడ ద స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ద ప్రిన్సిపాల్ ఈజ్ పార్టిసిపేటింగ్. చూడండి ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, పార్టిసిపేటింగ్ అనేది మెయిన్ వర్బ్ కదా. సో ఫైనల్ దీన్ని వర్బ్ అని ట్రీట్ చేసుకున్నట్లయితే సబ్జెక్ట్ ఇది మొత్తం అవుతుందండి. చూసుకోండి ఇక్కడ ద స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ద ప్రిన్సిపల్. చూడండి ఇది మొత్తం కూడా సబ్జెక్ట్ అండి. ఇక్కడ మొత్తం కూడా సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ లో సింగులర్ ప్లూరల్ అంశాన్ని తీసుకున్నట్లయితే మనకి ఇందులో రెండు ఉన్నాయి. చూసుకోండి ద స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ద ప్రిన్సిపల్, రెండు అంశాలు కనబడుతున్నాయి. మీరు స్టూడెంట్స్ తీసుకున్నట్లయితే ప్లూరల్ అండి, అండ్ ప్రిన్సిపల్ తీసుకున్నట్లయితే సింగులర్. సో ఇప్పుడు ఎవరిని తీసుకోవాలి అంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఎవరిని తీసుకోవాలి అన్న ఆలోచనలే మీరంతా కన్ఫ్యూజన్గా ఉండిపోతారు. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదండి. ఏ పదాలు అయితే యాజ్ వెల్ యాజ్ ఆల్రెడీ ఇక్కడ రాశాడు రైటర్, అలాంగ్ విత్, మీరు నోట్ చేసుకోవచ్చు ఈ పాయింట్స్. సారీ, అలాంగ్ విత్, దీని ఏం చెప్తామండి, అలాంగ్ విత్. ఓకేనండి, అలాంగ్ విత్, ఇన్ అడిషన్ టు, కొన్ని పదాలు ఉన్నాయి, వెరీ ఫ్యూ వర్డ్స్, 5 to 6 వర్డ్స్ ఉన్నాయండి. ఇన్ అడిషన్ టు, బిసైడ్స్, నో లెస్ దాన్, విత్. చూసుకోండి ఎన్ని పేర్స్ ఉన్నాయండి మొత్తం ఇక్కడ చూడండి. ఇన్ అడిషన్ టు, అలాంగ్ విత్, యాజ్ వెల్ యాజ్, బిసైడ్స్, నో లెస్ దాన్, విత్. ఈ 6 వర్డ్స్ మీకు ఎక్కడ కనబడ్డా కూడా ప్రయారిటీ గోస్ టు ద ఫస్ట్ సబ్జెక్ట్ బట్ నాట్ ద సెకండ్ సబ్జెక్ట్ ఎట్ ఆల్. సెకండ్ సబ్జెక్ట్ వచ్చే పరిస్థితే లేదండి. ఫస్ట్ సబ్జెక్ట్ ఎలా ఉన్నారు, ప్లూరల్లో ఉంటే మీ వర్బ్ ప్లూరల్ రావాలి. పొసెసివ్ అడ్జెక్టివ్ కూడా, పొసెసివ్ ప్రొనౌన్స్ ఏదైనా సరే, సారీ పొసెసివ్ అడ్జెక్టివ్ తీసుకుంటాం. ప్రొనౌన్స్ వస్తే రాయండి, నోట్ అన్ ఇష్యూ. కాకపోతే నేను చెప్తున్నాను అంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఎలా ఉన్నారు, ప్లూరల్లో ఉన్నారా, సో మీ వర్బ్ కూడా ప్లూరల్లో ఉండాలండి. ఇది రూల్ అండి. చూసుకోండి వాట్ ఈస్ ద ప్లూరల్ వర్బ్ ఆఫ్ ఈజ్ అండి. ప్లూరల్ వర్బ్ ఆఫ్ ఈజ్ ఇస్ నథింగ్ బట్ ఆర్ కదా. సో ఇప్పుడు ద స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ద ప్రిన్సిపల్, మీరు చెప్పండి ద స్టూడెంట్స్ ఇన్ అడిషన్ టు ద ప్రిన్సిపల్, ద స్టూడెంట్స్ అలాంగ్ విత్ ద ప్రిన్సిపల్, ద స్టూడెంట్స్ బిసైడ్స్ ద ప్రిన్సిపల్, ద స్టూడెంట్స్ నో లెస్ దాన్ ద ప్రిన్సిపల్, ద స్టూడెంట్స్ విత్ ద ప్రిన్సిపల్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ర్యాలీ విత్ హిజ్ అన్నాడు. ఎందుకంటే ఇక్కడ ప్రిన్సిపల్ ని ఫోకస్ చేస్తున్నట్టు హిజ్ అన్నాడు కాదండి, మన సబ్జెక్ట్ ప్లూరల్ అన్నాం కదా, హిజ్ గోస్ టు ద ప్లూరల్ ఏంటండి, దేర్ కదా. సో ఇప్పుడు ఇలా పర్ఫెక్ట్ సెంటెన్స్ అండి. దేర్ ప్రాపర్ యూనిఫామ్ అండ్ పాంప్లెన్స్, ఇది కరెక్ట్ సెంటెన్స్ అండి. ఇది కూడా మనకి ఎగ్జామ్స్ లో కానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ పాయింట్స్ అని మీరు ఒకసారి నోట్ డౌన్ చేసేసుకుంటే మీకు హెల్ప్ఫుల్ గా ఉండొచ్చు. సో ద స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ద ప్రిన్సిపల్ ఈజ్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ర్యాలీ అన్నాడు, ఈజ్ గోస్ టు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ర్యాలీ విత్ హిజ్ అన్నాడు, హిజ్ గోస్ టు దేర్ ప్రాపర్ యూనిఫామ్ అండ్ పాంప్లెన్స్. ఈ విధంగా మన సెంటెన్స్ కరెక్షన్ చేసుకున్నామండి. ఇదే ఉద్దేశం అక్కడ. సో ఇలాంటి అంశాలు కూడా కొన్ని అడగచ్చు, మీరు దానికి రెడీగా ఉండాలని నా యొక్క ఉద్దేశం అక్కడ. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కూడా న్యూస్ పేపర్లో ఇస్తాడు. న్యూస్ పేపర్లో మీరు
ఇలాంటి అవేర్నెస్ తో చదవాలి. న్యూస్ పేపర్ చదవడం అంటే చాలా మందికి ఒక అపోహ ఉంది. న్యూస్ పేపర్ చదవడం అంటే చాలా మందికి అక్కడ ఇచ్చినటువంటి ఫినాన్షియల్ అవేర్నెస్ కానీ లేకపోతే కామర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఇంకేదైనా టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళు ఆ విధంగా ఫీల్ అవుతున్నారు యాక్చువల్లీ. సో న్యూస్ పేపర్ చదవడం అంటే వేరే ఉద్దేశం కాదు, మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ గా నాకు సంబంధించినటువంటి పాయింట్స్ ఏమున్నాయో అలాంటి పాయింట్స్ చదువుకోవడానికి దాన్ని ఫోకస్ చేయాలి తప్ప వేరే చదవడానికి మాత్రం వీలు లేదండి. దాని ఉద్దేశం అది. మీరు రోజు గంట చదవండి, పెన్ తీసుకోండి, చక్కగా అండర్లైన్ చేస్తూ అలాంటి అవేర్నెస్ తో మీరు చదవండి తప్ప ఏదో నేను ఇన్ఫర్మేషన్ తీసుకోవడం చదివితే మాత్రం మీకు ఏం రాదండి. దాని ఉద్దేశం లేదు అక్కడ. సో ఇలాంటి అంశాలను న్యూస్ పేపర్లో చెప్తాడండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో 4th క్వశ్చన్ సాల్వ్ చేసాం. 5th క్వశ్చన్, ఇన్ కెనడా మై బ్రదర్ విత్ హిస్ వైఫ్ వర్ ప్రెసెంట్ ఎట్ ద ఫంక్షన్. సో నా ఉద్దేశం ఏంటంటే ఈ సెంటెన్స్ తీసుకోవడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే చాలా మందికి ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది. సబ్జెక్ట్ ఏంటండి అంటే అఫ్ కోర్స్ అది చెప్పాను, నేను వర్బ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలని చెప్పాను. వర్బ్ అంటే అండి వర్క్ కదా, సో హోల్డ్ ఆన్ చేశాను. ఈ సబ్జెక్ట్ ఏంటి ఇప్పుడు ఇక్కడ, ఇన్ కెనడా మై బ్రదర్ విత్ హిస్ వైఫ్. సో ఇది మొత్తం కూడా సబ్జెక్టే, కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇన్ కెనడా చూడండి, ఈ రెండు పదాలు ఇన్ కెనడా, ఈ ఫ్రేజ్ దీన్ని మనం ఫ్రేజ్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఈ ఫ్రేజ్ దేంతో స్టార్ట్ అయిందండి, ప్రిపోజిషన్ తో స్టార్ట్ అయింది. సో దీన్ని మనం ఏం చెప్పాలి ఇప్పుడు, ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని చెప్పొచ్చు. సో దీన్ని మనం హోల్డ్ డౌన్ చేసుకోవాలి. దానికి ఏం ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. దీన్ని హోల్డ్ డౌన్ చేసేసుకోవాలి, ప్రిపోజిషనల్ ఫ్రేజ్. సో ఇప్పుడు సబ్జెక్ట్ చదవండి, మై బ్రదర్ విత్ హిస్ వైఫ్. సో మై బ్రదర్ విత్ హిస్ వైఫ్, ఈ రెండు కాంపౌండ్ నౌన్స్ కూడా ఒక కంజంక్షన్, దాన్ని మనం కంజంక్షన్స్ అని చెప్పొచ్చు. విత్ అనే కంజంక్షన్ తో జాయిన్ అయ్యాయి కాబట్టి నేను ఇంతకుముందే చెప్పాను, ఇన్ అడిషన్ టు, అలాంగ్ విత్, ఓకే, యాజ్ వెల్ యాజ్, బిసైడ్స్, నో లెస్ దాన్, విత్. చూడండి ఇక్కడ విత్ అని చెప్పాను. సో ఇలా వస్తే ప్రయారిటీ గోస్ టు ఫస్ట్ సబ్జెక్ట్. ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ ఎవరండి, బ్రదర్. సో బ్రదర్ ఈస్ ద సింగులర్, రైట్. సో వర్బ్ షుడ్ బి సింగులర్, వర్బ్ కూడా సింగులర్ లో ఉండాలి. సింగులర్ వర్బ్ ఆఫ్ వర్ నథింగ్ బట్ వస్ కదా. సో వస్ రసం. ఇప్పుడు కంప్లీట్ ఒక సెంటెన్స్ చదవండి. నేను హోల్డ్ చేస్తున్నాను, నేను చదవనట్లేదు, హోల్డ్ చేస్తున్నాను. మై బ్రదర్ విత్ హిస్ వైఫ్ వాస్ ప్రెసెంట్ ఎట్ ద ఫంక్షన్. ఫినిష్. ఎక్కడ, ఎప్పుడు, ఎక్కడ, ఏ ప్లేసు అని చెప్పాల్సి వచ్చినప్పుడు మీరు రాసుకోండి. ఇన్ కెనడా, ఇన్ ఇండియా, ఇన్ ఆస్ట్రేలియా, ఇన్ అమెరికా, మీరు ఆ ప్లేస్ చెప్పేసుకోండి. అది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అంతే, దాన్ని మీరు చదవద్దు అని చెప్తున్నాను. హోల్డ్ చేసుకోండి, చూడండి, హోల్డ్ చేయండి, చదవద్దు సెంటెన్స్ లో అని చెప్తేస్తున్నాను. నెక్స్ట్ క్లారిటీకి వెళ్ళిపోదాం. 5th క్వశ్చన్ కూడా అయిపోయింది. 6th క్వశ్చన్, పేషెన్స్ యాజ్ వెల్ యాజ్ పర్సివియరెన్స్ ఆర్ నెసెసరీ ఫర్ సక్సెస్. ఇందులో సబ్జెక్ట్ ఏం, ఫస్ట్ వర్బ్ ఎవరండి, ఆర్ కదా. సో సబ్జెక్ట్ మొత్తం వస్తుందండి. పేషెన్స్ యాజ్ వెల్ యాజ్ perseverance is the subject, right? So as well as is joining the two subjects, so priority goes to definitely first subject but not second subject. So then cut just the first subject evarandi, patience. So patience is singular, singular of are is nothing but is. So ipudu answer entandi, patience as well as perseverance is necessary for success. So ee vidhanga ee sentence kuda solve ayipindi. Same logic paina మూడు క్వశ్చన్లు వచ్చాయి చూసుకోండి మనకి ఇక్కడ. 1 2 3 ఏమా లాజిక్, in addition to, along with, as well as, besides, no less than, with. ఆల్వేస్ ప్రయారిటీ గోస్ టు ఎవరికండి, ఫస్ట్ సబ్జెక్ట్ కదా. సో అదే మూడు క్వశ్చన్స్ మనం ఇక్కడ సాల్వ్ చేస్తాం. మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నాం. అది ఎందులో ఉందో చూద్దాం. ఇక్కడ మై సిస్టర్ అలాంగ్ విత్ హర్ ఫ్రెండ్స్, రైట్, ఆర్ డూయింగ్ అ జాబ్ ఇన్ ఢిల్లీ విత్ దేర్ ఓన్ ఎక్స్పెన్సెస్ అంటున్నాడు. చూడండి ఈ సబ్జెక్ట్ కూడా మళ్ళీ మనకు ఎందులో ఉంది చూసుకోండి. ఇక్కడ ఈ సబ్జెక్ట్ కూడా మళ్ళీ మనకు ఎందులో వచ్చినారండి అంటే చూసుకోండి, మై సిస్టర్ అలాంగ్ విత్ హర్ ఫ్రెండ్స్, మొత్తం కూడా సబ్జెక్ట్ అండి. ఇది మొత్తం కూడా సబ్జెక్ట్. వర్బ్ ఏందండి, ఆర్ డూయింగ్ ఇస్ ద వర్బ్. సో ఇప్పుడు ఈ సబ్జెక్ట్ లో విత్ అనేది మనకు రెండు సబ్జెక్ట్ ని మరి ఒక రెండు పదాలని జాయిన్ చేస్తున్నది. సబ్జెక్ట్ 1 మై సిస్టర్, రైట్, సారీ అలాంగ్ విత్ కదా, సారీ అలాంగ్ విత్ కదా. సో మై సిస్టర్ అలాంగ్ విత్ హర్ ఫ్రెండ్స్, సెకండ్ సబ్జెక్ట్ ఈస్ ఫ్రెండ్స్. సో లీవ్ దాట్. హూ ఇస్ ద ఫస్ట్ సబ్జెక్ట్, మై సిస్టర్. మై సిస్టర్ ఈస్ సింగులర్ కదా, సో అందుకే ఆర్ గోస్ట్ ఏమొస్తుందండి, ఈజ్ వస్తుంది. సో ఫైనల్ గా ఆన్సర్ ఏంటండి, మై సిస్టర్ అలాంగ్ విత్ హర్ ఫ్రెండ్స్ ఈజ్ డూయింగ్ ఎ జాబ్ ఇన్ ఢిల్లీ విత్ దేర్ అన్నాడు, కానీ సిస్టర్ అనే వాళ్ళు సింగులర్, మరి దేర్ అంటున్నాడు కాబట్టి దీన్ని సింగులర్ కన్వర్ట్ చేస్తే సిస్టర్ అనే వాళ్ళు అందులో ఫీమేల్. సో ఫీమేల్ ఆఫ్ సింగులర్ ఈజ్ వాట్ అండి, హర్. సో విత్ హర్ ఓన్ ఎక్స్పెన్సెస్ కాబట్టి సెంటెన్స్ ఈ విధంగా మనం సాల్వ్ చేసుకున్నాం. సో ఒకసారి మళ్ళీ చూద్దాం. మై సిస్టర్ అలాంగ్ విత్ హర్ ఫ్రెండ్స్ ఈజ్ డూయింగ్ అ జాబ్ ఇన్ ఢిల్లీ విత్ హర్ ఓన్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో వీ హ్యావ్ సాల్వ్డ్ అప్ టు 7 questions on the 4 questions on this particular logic. Now we are moving to the next question. Okay, question number 8 అండి. Either my father or my mother are going to attend my cousin's wedding. చూసుకోండి ఇందులో వర్బ్ ఎవరండి, మళ్ళీ సేమ్ కాన్సెప్ట్. సెంటెన్స్ చదివేటప్పుడు ఒకటే కాన్సెప్ట్ చెప్పానండి. సబ్జెక్ట్ వర్బ్ చూసుకోండి. మధ్యలో ఎవరైనా డిస్టర్బ్ చేస్తే వారిని మీరు చూసి వారికి చక్కగా మీరు ఇది మీరు అది అని చెప్పేసి వాళ్ళకి మీ సమాధానం ఇవ్వాలని నాకు ఉద్దేశం. ఇక్కడ వర్బ్ ఎవరండి,
are going is the verb kada. Are going is the verb, right? So now what is subject? Either my father or my mother. చూడండి ఇక్కడ రెండు సబ్జెక్టులు వచ్చాయి. సబ్జెక్ట్ వన్ ఇస్ వాట్? ఫాదర్. సబ్జెక్ట్ ఇస్ టు వాట్? మదర్. నౌ టు హూమ్ యూ వాంట్ గివ్ ద ప్రయారిటీ? ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి అంటే ఫస్ట్ సబ్జెక్టా సెకండ్ సబ్జెక్టా? ఇక్కడ ఫాదర్ మదర్ ఎవరైనా ఉండొచ్చు, బ్రదర్ సిస్టర్ ఇంకెవరైనా ఉండొచ్చు. నా ఉద్దేశం అది కాదు. ఫస్ట్ సబ్జెక్టా సెకండ్ సబ్జెక్టా అనే అంశం మళ్ళీ ఒకసారి మనం తెలుసుకుందాం. ఇక్కడ కొన్ని పాయింట్స్ రాస్తున్నాను, మీరు కూడా రాయొచ్చు. నాట్ ఓన్లీ, ఆల్వేస్ ఫాలోస్, వాట్ ఈస్ అండి? బట్ ఆల్సో, రైట్? నెక్స్ట్ నీదర్ ఫాలోస్, వాట్ ఈస్ దట్ సార్? నార్. మీకు తెలిసిన అంశాలు ఇవి. ఈథర్ ఆల్వేస్ ఫాలోస్, వాట్ ఇస్ దట్? ఆర్ అండి. నెక్స్ట్ నార్ వీ కెన్ రైట్ సింగిల్, ఆర్ ఆల్సో వీ కెన్ రైట్ సింగిల్, నాట్ అన్ ఇష్యూ. సో ఈ విధంగా రెండు సబ్జెక్ట్ లైక్ సబ్జెక్ట్ 1 ప్లస్ సబ్జెక్ట్ 2 ఇక్కడ ఏమైనా రావండి. హెల్పింగ్ వర్బ్, షార్ట్ కట్ రాస్తున్నాను, హెచ్వి, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ఇలా పొజెసివ్ ప్రొనౌన్, పొజెసివ్ అడ్జెక్టివ్. ఈ క్లారిటీ ఇస్తాను మీకు ప్రొనౌన్ చాప్టర్ చెప్పేటప్పుడు. మామూలుగా మనం నెక్స్ట్ వీడియోలో మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ చాప్టర్ డిస్కస్ చేస్తాం, మీకు అందరూ క్లారిటీ ఇస్తాం. ఈ రూల్ మళ్ళీ తీసుకొస్తాం అక్కడ, మీరు నో నీడ్ టు వరీ. సో ఆ విధంగా వీరన్నీ కూడా ఎవరిని ఫాలో కావాలి అంటే చూడండి, సెకండ్ సబ్జెక్ట్ ఫాలో అవ్వాలి, ఫస్ట్ సబ్జెక్ట్ ఫాలో కావడానికి వీల్లేదు. ఏమా కండిషన్స్ అంటే 5 ఉన్నాయి. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నీదర్ నో, ఈదర్ ఆర్, నార్ or. In all these conditions priority goes to the second subject but not the first subject. అంతే కదా. ఇప్పుడు సెకండ్ సబ్జెక్ట్ ఎవరు ఉన్నారని చూసుకోండి. ఈదర్ ఆర్ అనేది రెండు సబ్జెక్టులను జాయిన్ చేసింది ఇక్కడ, ఫాదర్ ఒకరు మదర్. సో సెకండ్ సబ్జెక్ట్ ఎవరండి? మదర్. సో ప్రయారిటీ గోస్ టు హూమ్? మదర్. సో మదర్ అనే వాళ్ళు సింగులర్, సో అందుకే ఆర్ గోస్ టు ఏమండి? ఈజ్ అండి. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి? ఈదర్ మై ఫాదర్ ఆర్ మై మదర్ ఈజ్ గోయింగ్ టు అటెండ్ మై కజిన్స్ వెడ్డింగ్ ఈజ్ ద ఆన్సర్. క్లోజ్డ్. సో 8th క్వశ్చన్ అయిపోయిందండి. 10th క్వశ్చన్, నీదర్ ఆఫ్ మై 10 friends ఆర్ గోయింగ్ టు take the exam on 4th March. సో ఇది కంప్లీట్ వేరే కాన్సెప్ట్ అండి. ఈ కాన్సెప్ట్ పట్ల కూడా చాలా మందికి డౌట్ ఉంది, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు కన్ఫ్యూజ్ కావడానికి వీల్లేదు. సో నేను అంతా కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు దీనికి సంబంధించిన రూల్స్ ఎలా ఉన్నాయి? ఏం లేండి, ఓన్లీ 2 రూల్స్ ఉన్నాయి. మొత్తం మీరు ఇంగ్లీష్ అంతా కూడా మీరు వాడుకోవచ్చు, అందులో అసలు డౌట్ లేదు. ఆ 2 రూల్స్ ఒకసారి నేను రాస్తాను, క్లియర్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెంటెన్స్లో వర్బ్ ఎవరు అంటే ఆర్ అండి, ఆర్ గోయింగ్. సారీ, ఈ సెంటెన్స్లో వర్బ్ ఆర్ గోయింగ్ కదా. సబ్జెక్ట్ ఎవరండి? నీదర్ ఆఫ్ మై 10 friends. నేను చెప్పాను ఇంతకుముందే సబ్జెక్ట్ ఇది నీదర్ ఆఫ్ మై 10 friends. చూడండి ఈ సబ్జెక్ట్ లో కూడా మనకు ఆఫ్ మై 10 friends ఎన్ని పదాలు ఉన్నాయి? 1 2 3 4. ఈ 4 వర్డ్స్ కూడా వీటిని ఏమని చెప్పాలి అంటే ప్రీపోజిషనల్ ఫ్రేజ్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఈ ఫ్రేజ్ కాస్త మనకు ఆఫ్ అనే ప్రిపోజిషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఫ్రేజ్ ని మనం ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనుకున్నట్లయితే దీన్ని హోల్డ్ డౌన్ చేసేసుకోవాలి. హోల్డ్ డౌన్ చేసేసుకుంటే రిమైనింగ్ ఈ పదం ఎవరు ఉన్నారండి? ఇక్కడ నైదర్ మిగిలిపోయారు. సో ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పాను ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ని హోల్డ్ డౌన్ చేసుకోండి, దాన్ని హోల్డ్ లో పెట్టాలి. ఇప్పుడు నైదర్ అనే పదం మనకు సింగులరా ప్లూరలా అనేది తెలవాలి అంటే దాన్ని క్లియర్ మొత్తం అబ్రివియేషన్ రాద్దాం. యాక్చువల్లీ నైదర్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి మన ఇంగ్లీష్లో నైదర్ మీన్స్ నో ప్లస్ ఈదర్ అని చెప్పేస్తామండి. మనకు ఇంకొక పదం కూడా కన్ఫ్యూజ్ చేస్తుంది మనల్ని, అదే వారెవరు అంటే నన్ అండి. వీళ్ళు కూడా మనం కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో నన్ అంటే మీనింగ్ ఏంటంటే నో ప్లస్ 1 అండి మనకి ఇంగ్లీష్లో. సో ఇప్పుడు నైదర్కి, నన్కి, ఈదర్కి, 1కి డిఫరెన్స్ ఏం లేదు. జస్ట్ నైదర్ ఈస్ నథింగ్ బట్ నెగటివ్, ఈదర్ ఈస్ పాజిటివ్, నన్ ఈస్ నెగటివ్, 1 ఈస్ పాజిటివ్. సో ఇక్కడ వీటి యొక్క ప్రధాన డిఫరెన్స్ ఏమిటి అంటే సార్ అంటే నైదర్ ఐదర్ పాజిటివ్ నెగటివ్ అంతే కదండి. నీదర్ ఈస్ నెగటివ్, ఈదర్ ఈస్ పాజిటివ్. వీరిని ఎప్పుడు కూడా కౌంట్ ఈస్ 2, ఓన్లీ 2. మీకు 2 వస్తువులు, 2 persons, 2 animals, 2 places, 2 things. క్వాంటిటీ ఏదైనా తీసుకోండి మీరు, అది నాకు సంబంధం లేదు. ఓన్లీ 2. క్వాంటిటీ కనుక 2 ఉన్నట్లయితే వీటిని తీసుకోండి. క్వాంటిటీ కనుక 2 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే 2+. క్వాంటిటీ ఈస్ 2+. సో యూ కెన్ టేక్ నన్ ఆర్ 1. ఇఫ్ ఐ స్పీక్ లైక్ దిస్, నేను ఇలా మాట్లాడినట్లయితే 1 of my friends is going to temple. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు? చాలా మంది ఉన్నారు. 2+, దట్ మే బి 100 or 200. కానీ 100 200 లో ఎంతమంది వెళ్తున్నారు టెంపుల్ కి? ఓన్లీ 1 guy. ఐ డోంట్ నో హూ ఇస్ దట్. నాకు వారెవరో తెలియదు. ఇన్ దట్ సెన్స్, ఆ సెన్స్ లో మనం 1 of my friends ఈస్ గోయింగ్ టు టెంపుల్ అంటున్నాం. అండర్స్టాండ్? సో ఇప్పుడు నన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈస్ గోయింగ్ టు టెంపుల్ అంటే ఐ హ్యావ్ మోర్ దెన్ 2, దట్ ఈస్ ష్యూర్. 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు. అందులో ఒకరు కూడా టెంపుల్ కు వెళ్ళట్లేదు అన్న పిక్చర్ మనకు అర్థం కావాలండి. దాని ఉద్దేశం అది. ఇక్కడ 1 మీన్స్ అట్లీస్ట్ 1 guy is going, none means at least not that 1 guy also going. That's the intention. Now ఇక్కడ either of my friends is going to temple అంటే నాకు పిక్చర్ లో 2 మాత్రమే ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ 2 ఇట్లలో ఏవో ఒకరో వెళ్తున్నారు. అది రాము కావచ్చు, సోము కావచ్చు. ఉన్నదే నాకు 2 ఫ్రెండ్స్, రాము, సోము.
ఇఫ్ ఐ స్పీక్ లైక్ దిస్, నీళ్ళలా మాట్లాడినట్లయితే ఈదర్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈస్ గోయింగ్ టు టెంపుల్ అంటే అందులో ఉద్దేశం రామో సోమో ఎవరో ఒకరు వెళ్తున్నారు కానీ క్లారిటీ లేదు. ఇన్ దాట్ సెన్స్ వీఆర్ యూజింగ్ ద వర్డ్ ఈదర్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈస్ గోయింగ్ టు టెంపుల్. ఇఫ్ ఐ స్పీక్ నీదర్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈస్ గోయింగ్ టు టెంపుల్, ఇన్ దిస్ సెన్స్ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఐ హ్యావ్ టూ ఫ్రెండ్స్ రాము సోము, నేను చెప్పేస్తాను అలాంటి పేరు కూడా చెప్పేస్తాను. నైదర్ ఆఫ్ మై టూ ఫ్రెండ్స్ ఈజ్ గోయింగ్ టు టెంపుల్, దాని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ టూ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఆ ఫ్రెండ్స్ లో ఎవరు కూడా టెంపుల్కి పోవట్లేదు అనే ఉద్దేశం. ఇక్కడ జస్ట్ నేను ఫైనల్గా ఏం చెప్పేస్తున్నాను సార్ అంటే మీకు ఏ సెంటెన్స్ అయినా కూడా నెదర్, ఐదర్, నన్, వన్ ఈ పదాలతో మీ సెంటెన్స్ స్టార్ట్ అయినట్లయితే మీరు గుర్తుపెట్టేసుకోండి వర్బ్ వచ్చేసి 100% సింగులర్ వర్బ్ లో రావాలి. ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇందులో కన్ఫ్యూజన్, క్లారిటీ ఇంకేమైనా ఉంటే మీరు డౌట్స్ అడగవచ్చు, కామెంట్స్ పెట్టవచ్చు, నేను కామెంట్స్కి రిప్లై ఇస్తాను షూర్గా. ఓకేనండి. సో మీకు అర్థమైంది ఇప్పుడు నేను చెప్పే అంశం కూడా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇందులో మీరు క్లియర్ కదా, ఏమైనా డౌట్లు ఉన్నాయితే మీరు కామెంట్లో పెట్టచ్చు, ఖచ్చితంగా నేను కామెంట్స్కి రిప్లై ఇస్తాను. ఇందులో మొత్తం క్లియర్గా ఉండండి, నో డౌట్స్ ఎట్ ఆల్. నేను చెప్పేది అదే అంశం అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 సాల్వ్ చేస్తే క్వశ్చన్ నెంబర్ 9లో ఇంకా డౌట్ నుంచి అడగచ్చు. సో క్లోజ్ చేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 9 మనకు టైం తక్కువగా ఉంది. నెక్స్ట్ క్లాస్ మీకు గుర్తుపెట్టేసుకోండి వొకాబులరీ చెప్పేస్తున్నాను. దానిలో ఇంపార్టెంట్ వెరీ డెడ్ ఈజీ పాయింట్, లైఫ్ టైం వ్యాలిడిటీ పాయింట్స్ చెప్పేస్తున్నాను వొకాబులరీ. మీకు నెక్స్ట్ క్లాసెస్ ఫ్యూచర్లో క్లాసెస్ ఉంటాయి, దానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా ఫాలో అవ్వాలని నా ఉద్దేశం. ఓకే, లాస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాను. 10th క్వశ్చన్ చూడండి. ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ షేర్ ప్రైజెస్ ఆర్ డ్యూ టు policy paralysis on management's part, right? It's a question. What is the subject? The rise and fall of share prices. What's a verb? R అండి. What's a verb? R. ఎలా జరుగుతుంది అది? రైజ్ అండ్ ఫాల్ హెచ్చు తగ్గులు ఏ విధంగా జరుగుతున్నాయి ఈ యొక్క షేర్ ప్రైజెస్? ఆర్ డ్యూ టు పాలసీ పారాలసిస్ ఆన్ మేనేజ్మెంట్స్ పార్ట్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఆబ్జెక్ట్. I don't touch object, just my focus is on subject and its verb. అంతే కదా. సో సబ్జెక్ట్ అండి ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ షేర్ ప్రైజెస్. ఆఫ్ షేర్ ప్రైసెస్ అన్నాడు చూడండి. దీన్ని మనం ఇప్పుడు ఏమని చెప్పాలి? ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని చెప్పాలి. ఎందుకు అంటే నేను చెప్పాను ఆఫ్ తో స్టార్ట్ అయింది కాబట్టి దాన్ని ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని చెప్పాలి. సో హోల్డ్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు రిమైనింగ్ ఎవరు ఉండండి? ద రైజ్ అండ్ ఫాల్. రైజ్ ఈజ్ 1, ఫాల్ ఈజ్ 1. టోటల్ హౌ మెనీ సార్? 2 కదా. వర్బ్ ఎలా ఉండాలి మరి? ప్లూరల్లో ఉండాలి. ఉంది కదా? ఉంది. కానీ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ అది కాదండి కాన్సెప్ట్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే రెండు ఉన్నాయి, రైజ్ ఫాల్ రెండు ఉన్నాయి. కాకపోతే ఆర్టికల్ ఎంతమందికి రాశాడు? ఒకరికి రాశాడు. కాకపోతే ఇవి రెండు కలిపి ఇప్పుడు 2 కాదండి 1 అయిపోద్ది. మీరు ఒకవేళ సెంటెన్స్ కనుక ద రైజ్ అండ్ ద ఫాల్ ఉన్నట్లయితే అప్పుడు మీరు ఆర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఆర్టికల్ కాన్సెప్ట్, మీకు ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. ఇఫ్ ఆర్టికల్ ఈజ్ రిపీటింగ్ 2 times so that your verb is plural. Article is not repeating so that your verb is, what is that sir? Singular. సో ఇక్కడ ఆర్టికల్ రిపీట్ కాలేదు కాబట్టి నా యొక్క వర్బ్ కూడా సింగులర్ రావాలి కాబట్టి సో ఆన్సర్ ఏం రాశాను నేను ఇక్కడ? ఈజ్ రాశానండి. సో ఫైనల్గా ఒకసారి క్వశ్చన్ చూసుకుందాం. ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ షేర్ ప్రైజెస్ ఈజ్ డ్యూ టు పాలసీ పారాలసిస్ ఆన్ మేనేజ్మెంట్ పార్ట్. సో ఈ విధంగా ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేసాం. వీటి యొక్క మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ అని రాసుకుంటూ ద సేమ్ థింగ్ యూ అప్లై ఇన్ ద న్యూస్ పేపర్ రీడింగ్. సో నెక్స్ట్ ప్లాన్ మనదే న్యూస్ పేపర్ ఈ విధంగా చదువుకోవాలి. ఇంకా క్లియర్గా చెప్పేస్తాను ఫ్యూచర్ డేస్లో, నో నీడ్ టు వరీ. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉందండి. 10th క్వశ్చన్ సాల్వ్ అయిపోయింది. ఇంకా లాస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాను. మీరు ఒక్కొక్కసారి క్వశ్చన్ చూసినట్లయితే 17th క్వశ్చన్ నేను చెప్పాలనుకున్నాను, ఎందుకంటే ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇట్ ఈస్ ఐ. మనకు మనం బీ ఫార్మ్స్ అని చెప్తామండి వీటిని. బీ ఫార్మ్స్ తర్వాత ఎప్పుడు కూడా మన యొక్క ప్రనౌన్ అనేది సబ్జెక్టివ్ ప్రనౌన్లోనే ఉండాలి. అది మీకు ప్రనౌన్ కాన్సెప్ట్లో వస్తుంది, నో నీడ్ టు వరీ. సో ఇక్కడ వరకు నో ఇష్యూ. ఇక్కడ రిలేటివ్ ప్రనౌన్ చేయడానికి చూడండి, హూ అనేది రిలేటివ్ ప్రనౌన్ కదా. సో రిలేటివ్ ప్రనౌన్, what is the duty of relative pronoun is always relating its antecedent. Who is the antecedent? I. Generally I takes the helping verb. What is that? Always. I takes the helping verb always. మీకు తెలుసు am అండి. సో ఆన్సర్ అండి ఇట్స్ I who am to blame for this complication. సో ఇలాంటి క్వశ్చన్స్ మన కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. సో దీన్ని కూడా మనం క్లియర్ కట్గా నేర్చుకున్నాం. సో ఈ విధంగా మనకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ 19-20 క్వశ్చన్స్ మీకు తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు నో నీడ్ టు వరీ. సో నేను ఈ ఛానల్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నేను చెప్పాను నెక్స్ట్ క్లాస్లో మనము వొకాబులరీ ఎంత డెడీజీగా ఉంటుంది, వొకాబులరీ యొక్క సఫిక్సెస్, ప్రిఫిక్సెస్, రూట్ వర్డ్స్ అన్ని కూడా మీకు చెప్పడం క్లియర్ కట్గా. మీరు ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా వొకాబులరీ పరంగా ఎంత డెడీజీగా ఉంటుందని నెక్స్ట్ వీడియోలో నేను చెప్పేస్తాను. ఇవాళ సెంటెన్స్ ఎంత ఈజీగా ఉంది, ఎంత
ఈజీగా చదువుకోవచ్చు అనే పాయింట్స్ కూడా నేను రాశాను. కొన్ని పాయింట్స్ మిస్ అవ్వచ్చు, ఈ పాయింట్స్ నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేస్తాం. మీరు కామెంట్స్ పెడితే దాని ప్రకారం మనం ప్లాన్ చేద్దాం. సో ఈ విధంగా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ సార్.